2026 ఈ సంవత్సరం నవంబర్ 9 తర్వాత నుంచి బోనులో ఉన్న సింహం అడవిలోకి వస్తుంది. సింపుల్గా ఒక మాట చెప్పా మీకు. బోనులో ఉన్న సింహం అడవిలోకి వస్తుంది. అడవిలోకి వచ్చిన సింహాన్ని ఏమని పిలుస్తారు? మృగరాజు అంటారు. సో అంటే విధానము ఏమిటి అంటే, ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి గతంలో జరిగిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఆ పొరపాట్లని పూర్తిగా విశ్లేషణాత్మకంగా వివరణ సమేతంగా ప్రతి ఒక్కళ్ళకి అది తెలియాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో తాను ప్రారంభించబోయే విధానం దడ పుట్టిస్తుంది అవతల వాళ్ళకి. ఇది మాత్రం వాస్తవం. ఖచ్చితంగా అంటే ఇప్పుడు సపోజ్ రెడ్ బుక్ రాజ్యాంగం అనేదో మాటలు వస్తున్నాయి. ఆ రెడ్ బుక్లో ఏముంటాయి? ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడ్డారో గత సంవత్సరంలో, ఎవరైతే కేసులు అయ్యేలా చేశారో వాళ్ళ పేర్లే ఉంటాయి. వాళ్ళనే వాళ్ళ మీద కేసులు కానీ అరెస్టుల పర్వం కానీ ఇవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. అది కామనే. బట్ ఇక్కడ విషయం ఏమిటంటే, ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు. వీళ్ళు కేవలం కక్షపూరితంగా వ్యక్తిగతమైనటువంటి కోపాలతో, వ్యక్తిగతమైన కక్షలతో వీళ్ళు ఒక చర్యలకి దిగబడ్డారా అనే ఆలోచన ప్రజలకు వచ్చి తీరుతుంది.